పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పులివెందుల నుంచి నెల్లూరుకు వెళ్లనున్నారు జగన్. అయితే ఓ వివాహ వేడుకకు హాజరు కానున్నారు మాజీ సీఎం. జగన్ పర్యటన ఏర్పాట్లపైన జిల్లా నేతలు ఫోకస్ పెట్టారు. జగన్తో సమావేశం కానున్నారు పార్టీ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీరందరూ కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా తాజా రాజకీయ అంశాలపైన సమాలోచనలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సో జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి? ప్రధానంగా ఎలాంటి భేటీలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి నేరుగా నెల్లూరు చేరుకొని ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఆయనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కానీ, ఏదైతే హెలీప్యాడ్ అంశాలు కానీ వాటి మొత్తం పర్మిషన్ వైసీపీ నేతలు తీసుకున్నారు. ఏదైతే నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గంలో కనపర్తిపాడు వద్ద హెలీప్యాడ్, కనపర్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలు కానీ అక్కడ హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఆ హెలిప్యాడ్ అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన విఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి, విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే వివాహ కార్యక్రమం హాజరవుతారు. ఏదైతే వివాహానికి హాజరైన తర్వాత ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో కూడా ఆయన భేటీ కానున్నారని మనకైతే ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న పార్టీ పరిస్థితులు, గత ఎన్నికల్లో జరిగిన ప్రభావం, ఏదైతే రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన కూడా ఆయన భేటీగానే ఉన్నారనే ఒక సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మనకున్న తాజా సమాచారం మేరకు ఏదైతే జిల్లా ఎస్పీ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే పార్టీకి సంబంధించిన నేతలకు, శ్రేణులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విపిఆర్ కన్వెన్షన్ హాల్ వరకు దాదాపు భారీ ర్యాలీ జరిగే అవకాశం ఉంది. భారీ జనాలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఏదైతే ఆ కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి అంటే జనం అంటే జగన్మోహన్ రెడ్డి అంటూ ఇప్పటికీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కాకుండా జగన్మోహన్ రెడ్డి కిరణ్ కొంతవరకు, ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం గమనించిన, సో నిన్న మొన్నట్లో జరిగినటువంటి అసెంబ్లీలో కల్తీ మీద చర్చ కానివ్వండి, సో నేతలకు సంబంధించినటువంటి దాడులు, కేసుల పరంపరలో కాకానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే ప్రైవేట్ కార్యక్రమం, ఏదైతే వివాహ కార్యక్రమాలు చూసుకున్న తర్వాత ఆయన నేతలతో ముచ్చటించున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతల పైన ఇప్పటికే నమోదైన కేసులు, కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో కూడా జైలుకి వెళ్ళిన నేపథ్యం, ఏదైతే తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, కల్తీ అంశం పైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి చంద్రబాబుతో భేటీ కావడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే లడ్డు అంశం అసెంబ్లీలో చర్చకు రావడం, ఇటు లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం అధినేత ఏదైతే జగన్ కు సంబంధం ఉందని నేను ఎప్పుడు అనలేదని మాట మాత్రం, ఇలా వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలపై వైసీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఎందుకంటే జిల్లాలో ఉన్న రాజకీయ పరిణామాలు, రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గతంలో ఏదైతే పార్టీకి కడప తర్వాత అత్యంత కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 ఎంపీ సీటు 2 ఓడిపోవడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాల పైన తర్వాత రాబోయే రోజుల్లో తన పర్యటనల పైన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటూ ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించిన నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోపక్క ఏదైతే పార్టీ నిర్మాణానికి సంబంధించి గతంలో ఏదైతే తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల భారీగా నష్టం జరిగింది. అయితే 2029లో తిరిగి అధికారంలోకి వస్తే మొదటి ప్రాధాన్యత కార్యకర్తలకు ఇస్తాం, కార్యకర్తలే పార్టీ నడిపిస్తారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాన భాగస్వామి వల్లే. అయితే ఇప్పటికీ టీడీపీ కూటమి ఇబ్బంది పడుతున్న నేతలను రెడ్ బుక్ రాజ్యాంగ పాలనగా వేధిస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో
తిరిగి అధికారంలోకి వస్తే ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ పోలీస్ అధికారులు కావచ్చు, ఆ ఉద్యోగులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారి పేర్లు డిజిటల్ బుక్ లో నోట్ చేయండి. మనం ఏదైతే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సప్త సముద్రాల అవతల దాక్కున్న తీసుకువచ్చి షెడ్యూట్ కొట్టిస్తానంటూ పదే పదే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ బలోపేతం పైన సుదీర్ఘంగా చర్చలు చేస్తున్నారు. మరోపక్క దాదాపు 5 రోజులు ఏదైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు దాదాపు ఆయన తాడేపల్లిలో ఉంటున్నారు. కేవలం 2 రోజులు మాత్రమే బెంగళూరులో ఉంటున్నారు. తన వ్యాపార కార్యక్రమాల నిమిత్తం బెంగళూరులో ఉంటున్నారు. ఇలా మొత్తం వ్యవహారాలపైన జగన్ ఫోకస్ చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, పార్టీకి సంబంధించిన కీలక నేతల చేరికలు కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఇప్పటికీ దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ప్రజలకు ఆశించిన స్థాయిలో న్యాయం జరగలేదు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారనే అంశాన్ని జగన్ ఐడెంటిఫై చేశారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది, అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. పార్టీకి సంబంధించిన ఏదైతే టీడీపీకి ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. దాదాపు 2 ఏళ్ళు హనీమూన్ పీరియడ్ అయిపోయిందంటే ఇప్పటికే ఆయన దిశానిర్దేశం చేశారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాలు కూడా శాసన మండలి సమావేశాల్లో యుద్ధం నడుస్తుంది. అటు బొత్స సత్యనారాయణ, ఇటు లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఏదైతే లడ్డు అంశాన్ని అసెంబ్లీలో కాదు చర్చకు పెట్టాల్సింది, అసెంబ్లీలో మా బలం లేదు, శాసన మండలిలో చేతనైతే దమ్ముంటే శాసన మండలిలో చర్చ పెట్టినట్టు బొత్స సత్యనారాయణ సవాల్ విచారణ మొత్తం వ్యవహారాలపైన కానీ, పార్టీ కార్యక్రమాలపైన, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపైన, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఆ రాజకీయాలపైన కూడా ఆయన ఫోకస్ చేయనున్నారు. నెల్లూరుకి సంబంధించిన కీలక నేతలతో భేటీ కానున్నారు. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఉన్నారు. కొన్ని అంశాలు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని బలోపేతం చేయడమే కాక దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైతే 2014లో 7 సీట్లు గెలిచాం, 2019లో 10 సీట్లు గెలిచాం, 2024లో 0 సీట్లు ఏదైతే గతంలో ఏదైతే 1 సైడ్ గెలిచిన సీట్లు మనం ఓడిపోయాం. అయితే 2029 ఎన్నికల్లో మళ్ళా మన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటూ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మనం సమాచారం లభిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు కడప పర్యటన దాదాపు నేటితో ముగించుకున్నారు. ఆయన నెల్లూరు జిల్లా నుంచి నేరుగా బెంగళూరు చేరుకోనున్నారని మనకు సమాచారం లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే పార్టీని నేతలను కాపాడుకుంటాను, అదేవిధంగా పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటాను. ఏదైతే రాబోయే రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తే, జగన్ అధికారంలోకి వస్తే ఏదైతే కార్యకర్తలతోనే పాలన మొదలు పెడతానంటూ జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మొత్తం వ్యవహారాలపైన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆదాల కావచ్చు, మరికొంతమందిని కిలివేటి సంజయ్ కావచ్చు, మరికొంతమంది కీలక నేతలతో ఆయన సమావేశంగా ఉన్న సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. పులివెందుల నుంచి నెల్లూరుకు వెళ్లనున్నారు జగన్. ఓ వివాహ వేడుకకు హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి. జగన్ పర్యటన ఏర్పాట్లపైన జిల్లా నేతలు ఫోకస్ పెట్టారు. జగన్తో సమావేశం కానున్నారు పార్టీ జిల్లా ముఖ్య నేతలు. కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ కానున్నారు. తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటీవలే కాలంలో చోటు చేసుకున్నటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు పలు అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.